హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన అటుకులతో లడ్డూలు చేయబోతున్నాము. ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి. ఒకటి తినటం ప్రారంభిస్తే ఏకంగా 4, 5 లాగించేస్తారు. అంత బాగుంటాయి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1 కప్పు వేరుశనగ పప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద స్లోగా కలుపుకుంటూ నెమ్మదిగా వేయించాలి. ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా గింజ లోపల వరకు చక్కగా వేగేలా వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించాక ఒక గింజను తీసుకొని ఇలా నలిపితే పొట్టంతా రాలిపోతుంది. అంతవరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనిద్దాం. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 కప్పులు అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ అటుకులు మరీ పలచగా కాకుండా మందంగా ఉండే అటుకులను తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ అటుకులు కూడా 4-5 నిమిషాలు వేయించిన తర్వాత ఇలా పట్టుకొని నలిపితే విరిగిపోయే విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి కాసేపు చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు మరో ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పు ఇవి వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి 2 కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ తీసుకోండి. అవేనండి ఎండు ద్రాక్ష తీసుకొని అవి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించాక చూడండి, ఎండు ద్రాక్ష కాస్త ఉబ్బినట్టు అయినాయి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చల్లారిన వేరుశనగ పప్పు తీసుకొని ఈ విధంగా నలుపుకుంటూ విసురుకుంటూ వాటికున్న పొట్టంతా కూడా తీసివేయాలి. ఇలా పొట్టంతా తీసివేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని అటుకులు అలాగే కొన్ని వేరుశనగ పప్పు వేసి కొంచెం రవ్వగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి. ఇలా ఉప్మా రవ్వలాగా ఉండే విధంగా అంతా కూడా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1.5 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. 1 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం సరిపోతుందండి. ఇక్కడ 2 కప్పులు అటుకులు వేసాను కాబట్టి 1.5 కప్పు బెల్లం వేసి అందులో 1 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం లాంటిది ఏం అవసరం లేదండి. బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిన బెల్లాన్ని మరో ప్యాన్లోకి ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోండి. ఎందుకంటే బెల్లంలో ఏదన్నా టెస్ట్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలా వడకట్టి తీసుకోండి. చూడండి ఎన్ని నలకలు వచ్చాయో. ఇలా వడకట్టి తీసుకున్న బెల్లం పాకంలో 1 అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి వేయటం వల్ల లడ్డులు మంచి టేస్టీగా ఉంటాయండి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకులు వేరుశనగ పప్పు పొడి కూడా అందులో వేయాలి. మొత్తం వేసి కలుపుకుంటూ గడ్డలు లేకుండా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసి కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడి వేసి మొత్తం ఒకసారి కలిపి ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు కాసేపు చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా తీసుకొని లడ్డూలుగా చేసుకోవాలి. చూడండి చేతులకి అంటుకోవట్లేదు, ఎందుకంటే మనం ముందుగా నెయ్యి వేసాం కదా. ఇలా చక్కగా అన్నీ కూడా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ లడ్డూలు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేస్తే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వెరైటీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.